క్లారిటీ తెచ్చుకొని నేను ఆలోచించాను. కాబట్టి ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఆ సాంగ్ అనిపిస్తుందా అనిపించదా అనేది ఒక మనిషిని అడగడం జరిగింది. నేను మాట్లాడుతున్నాను ఐఎమ్ టాకింగ్ హియర్ లెట్ మీ టాక్ దట్ నువ్వు కంప్లీట్ చేయి ఎవరు వద్దన్నారు. దాని తర్వాత ఆ మనిషిని అడిగాక బ్రేక్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్. అవును నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ లైక్ అనిపించిందో నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. అది మళ్ళీ వీళ్ళ దగ్గర డిస్కస్ చేసేంత టైం నాకు దొరకలేదు. నాకు ఏ పాయింట్ పెట్టాలనిపించిందో నేను అది పెట్టా. ఎండ్ ఆఫ్ ది డే నాకు డిసిషన్ కాబట్టి అంతవరకు స్టాండ్ తీసుకున్న పర్సన్ అప్పటికప్పుడు ఎందుకు వదిలేసావు? అది నా పాయింట్ అంతే. మీరు వదిలి వెళ్ళాల్సిన సమయం. Thanks a lot, and it's so good seeing you again. So happy, partner. Right people win now. Okay? Bye. మొఖం చూడలేదు, ఎవరి మొఖం కళలో కలిపెట్టి చూడట్లేదు అందరు. మధ్యాహ్నం 3:45 ఈ గేమ్ నాకు ఐ డోంట్ లైక్. ఓకే, స్టార్టింగ్ నుంచి ఐ ఫీల్ యూ ప్లేడ్ వెరీ అన్ఫేర్ గేమ్. అదే నా థాట్స్. ఒక ఫేక్ లవ్ స్టోరీ మీరు క్రియేట్ చేసి, బికాస్ యూ సీన్ అదర్ సీజన్స్ వేర్ ద సేమ్ థింగ్ ఇస్ గోయింగ్. ఎవ్రీవన్ కమ్స్ హియర్ మేక్స్ అ ఫేక్ లవ్ స్టోరీ, దే గెట్ votes. You following the same pattern. Starting में you went to कल्याण के यहाँ पे नहीं हुआ, then you went to Demon. Okay, and Demon కొంచెం జాగ్రత్తగా వినండి, బికాస్ ఇట్ ఈస్ లవ్, ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్, వీ డోంట్ నో. అండ్ బికాస్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్ ఆడియన్స్కి మీరు ఇంత కన్ఫ్యూజ్ చేశారు, దూసరే లోగ్ అవుట్ హో గए. వెరీ ఇంపార్టెంట్. మీరు హెయిర్ కట్ చేశారు ఆ టైంకి సంజన గారు, అండ్ యూ డిడ్ నాట్ హ్యావ్ అ బాండ్. సేమ్ థింగ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ డన్ ఫర్ Demon. If Demon was to be saved and you sacrificed your hair, I would have loved you. Demon asked you for money, Vastaslo. You refused. But you cut your hair for somebody you did not have a bond for. So, ade chaala fake ga kanipistundi, and I know why you did it. Because మీరు hair cut చేస్తే audience will give you points. Oh my God, ఆ అమ్మాయి ఏం చేసింది, sacrifice చేసింది hair, but bond లేదు. Another thing that I want to say is, when Aisha was leaving the house, you're smiling. When Kalyan is crying for Tanuja, you're there, you're laughing. It is so bad. What kind of friend are you? What kind of sadistic human being does that? So what I feel is, people like you who feel happy when other is sick, dying, in trouble, you laugh. Okay? And when somebody is rising, you pull them down, you climb and you get up. That is not strategy, ma. 15 days में वो strategy is okay. 50 days में अगर same चीज़ कर रहे हैं, that is not strategy. It is your personality. This is a personality show. I just feel that even when there was this task, you fought with Tanuja over here. You told her, "Baita will be friends. ikkada nenu game aadunnaru." Same thing is happening with him. So two of your very close connections, Tanuja, best friend, he, best friend. You have not been nice or loyal or very dedicated to them, and you should have been. That is what I feel, and that is why I left. లిటరల్లీ నా డబ్బులు అన్నీ ఎక్కువ తీసుకెళ్ళి నేను ఇచ్చిందే పవన్కి. ఎందుకంటే పవన్ కూడా కంటెండర్ అవ్వాలి అని. సో ఫస్ట్ పాయింట్ మీరు రాంగ్ ఎలిగేషన్ వేశారు నా మీద. Okay, you have an answer for everything. You are there. నా మీద మాటలు అడిగారు, రెడీ టు టేక్ ఇట్. Okay. Even when you were crying, మీరు ఎంత ఏడుస్తున్నారు ఫర్ తనూజ, ఆ సిచ్యువేషన్లో కూడా షీఈ్ లాఫింగ్. నేను ఆ రూమ్లో నవ్వాను, నేను వెళ్ళిపోయాను లాఫింగ్. నన్ను నవ్వించడానికి లేదు, షీఈ్ స్టాండింగ్ ఆన్ ద సైడ్. మీకు ఐడియా లేదు. నేను అక్కడ నా వైజాగ్ ఆనందం నాకు లేదు. ఒకవేళ ఒక మంచి ఫీల్ అవుతున్నారని అంటే నేను ఓహో అనుకుంటా, నవ్వే క్వాలిటీస్ నాలో లేవు. అండ్ ఇంకొకటి, సంజన గారి విషయంకి వస్తే హెయిర్ కట్ డెమోన్ కోసం చేసుకోవాలా లేకపోతే ఇంకొకరి కోసం చేసుకోవాలా అని నేను చెప్పక్కర్లేదు. ఓన్లీ ఫర్ ఓట్స్. అది ఓట్స్ కోసం చేసే అంత ఓపిక అది నా వల్ల కాదు. మీరు ఆమె కోసం జుట్టు కట్ చేసుకోరేమో కానీ నాకు ప్రేమ అనిపిస్తే నాకు ఓకే వండర్ఫుల్ తిరిగి ప్రతిసారి చెప్తాను నేను. ఓకే, నేను ఆ రోజు అదే చెప్తాను. మీరు కట్ చేసుకోకపోతే నేను కట్ చేసుకోవటం ఓటింగ్ అని ఎలా యాక్సెప్ట్ చేస్తాను?
మీరు ఏడ్చేటప్పుడు ఎందుకు వచ్చాను మరి నేను అంత ఫేక్గా ఉంటా అంత అంత అది అన్నప్పుడు మీరు ఏది పడితే అది మాట్లాడి హోల్ టైట్ ఓకే. బిగ్ బాస్ నా నామినేషన్ అయింది. చెప్పి సంజన సారీ చెప్పాను కాదన్నా సారీ దేని చెప్పారు చెప్పండి మీరే. చక్కబుద్ధి గొడవ వాషింగ్ కదా, వాళ్ళ డ్యూటీ కదా. మీరు ఎందుకు బయటికి తెచ్చి అందరూ ఉన్నాం అక్కడ రెడీ అవుతున్నాం, మీరు ఆ డస్ట్బిన్ తెచ్చి అంత చండాలం చేయడం అది కరెక్ట్ కాదు కదా. మీరు కరెక్ట్ కాదు కానీ అది మీ డ్యూటీ కాదు. రాసుకుంటే రోజు వచ్చేసి గిన్నె డిపార్ట్మెంట్ అంత స్ట్రిక్ట్ ఉండేసి మీరు అంత స్ట్రిక్ట్ అని అనుకుంటే కాదు కాదు. అంటే ఎందుకు వాష్ చేయమన్నామంటే మీరు ఇమీడియట్లీ రైస్ బౌల్ వాష్ చేయిస్తే రైస్ పట్టడానికి అది ఒకటి వాష్ చేయమన్నాం కానీ మొత్తం టోటల్ వాష్ చేయమని చెప్పలేదు మేము. రోజుకి 4 సార్లు చేయండి చేయండి నీ మమ్మల్ని వద్దు 4 సార్లు అక్కడ మీరు 2 సార్లు చేస్తున్నారు, ఫినిష్ చేయనా 3 సార్లు చేస్తున్నారు కదా. నాకు ఇంకా అవ్వలేదు. ఏదైనా మీ పాయింటే అంటారు, మీ పాయింటే నా పాయింటే వినాలి, మీ పాయింట్ మీ ఎవరి పాయింట్ విను అని అంటారు మీరు. మళ్ళీ ఇంకోటిది ఇక్కడ గేమ్ ఆడుతున్నాం, అదే మన దొంగలి టాస్క్లోని ఆ బకెట్ది యాక్చువల్లీ మనకి ఏం చెప్పారు బిగ్ బాస్, అది వాటర్ క్వాంటిటీ కాదు, ఇన్ని బకెట్స్ ఉన్నాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అని 4 బకెట్ 5 బకెట్స్ అని చెప్పారు కదా. క్యాప్టెన్ ఉన్నప్పుడు నేను చెప్తుంటే మీరు అసలు కేసెల్ అని అన్నారు. అంటే ఇన్రెస్పాన్సిబుల్గా ఉంటారా మీరు? అంత రెస్పాన్సిబిలిటీ ఉండదా మీకు? మామూలుగానే జనరల్గానే మీరు కేర్లెస్గా ఉంటారు. క్యాప్టెన్ అస్సలు కేర్లెస్గానే, ఫుల్ కేర్లెస్గానే ఉన్నారు. అదొకటి నచ్చలేదు నాకు. క్యాప్టెన్ తో కేర్లెస్ ఉంది నీతో కేర్లెస్ ఉంది ఓకే అదే అప్పుడు క్యాప్టెన్ కదా నేను. ఓకే